విశాఖ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు చింతపల్లి ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చామగడ్డ గొల్లపల్లికి వెళ్లే మార్గంలో 2 వాగులు పొంగి పొర్లడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో గిరిజన వాసులు బైక్ సాయంతో వాగు దాటుతున్నారు. సుమారు 10 గ్రామాల గిరిజన వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. విశాఖ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు చింతపల్లి ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చామగడ్డ గొల్లపల్లికి వెళ్లే మార్గంలో 2 వాగులు పొంగి పొరడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, అక్కడ ఆ ప్రాంతవాసులు తీవ్ర అవస్థలు పడుతున్నట్లు కనిపిస్తా ఉంది. వాహనదారులు కూడా రోడ్డు దాటేందుకు కనీసం వీలు లేకుండా ఉన్నట్లు కనిపిస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, ఏదైతే నిన్నటి వరకు ఉన్నటువంటి వాయుగుండం అది తీరం దాటినప్పటికి కూడా ప్రస్తుతం ఏదైతే ఛత్తీస్గఢ్ నుంచి ఒక ద్రోణి ఒకటి కొనసాగుతుంది, అది ఉత్తర బంగాళాఖాతం వరకు. దీని ప్రభావంతో అక్కడప్పుడు మనం తెలంగాణలో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి. అలాగే మనం చూసుకుంటే అటు ఛత్తీస్గఢ్ ఇటు ఒరిస్సాలో కూడా ఎగువ వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో సో అక్కడ ఉన్నటువంటి ప్రధానంగా అల్లూరు జిల్లాలో ఎక్కువ ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద వర్షాలు ప్రభావంతో ఏదైతే వాగులు వంకలు పొంగు పొరులుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చింతపల్లి కావచ్చు, జీకేవీ కావచ్చు, చింతూరు కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాగులు వంకులు పొంగు పొరులుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనం ఏదైతే విజువల్స్ లో చూస్తున్నామో ఇది జీకేవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఎగువ ప్రాంతాల్లో గత 2 రోజులుగా కురిసినటువంటి వర్షాలకి ఏదైతే చామగడ్డ గొల్లపల్లి వెళ్లే మార్గంలో వాగులు వంకులు పొంగు పొరులుతున్నాయి. అక్కడ వాహనదారులకైతే రాకపోకలు తీవ్ర ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితి. ద్విచక్ర వాహనాలు అయితే పూర్తి స్థాయిలో వెళ్ళలేనటువంటి పరిస్థితి. సో ఈ సమయంలో అంబులెన్సులు కావచ్చు, అక్కడ ఉన్న ప్రజలు కావచ్చు, వీళ్ళంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ఏదైతే దారకొండ ఉందో, దారకొండ పంచాయతీలో సుమారుగా 10 గ్రామాలకి ఈ వాగులు వంకలు పొంగిపోవడం వల్ల అక్కడ వచ్చేటువంటి ప్రజలు కానీ గిరిజనులు కానీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇది ఖచ్చితంగా ఇంకొక 2-3 రోజుల పాటు ఈ వాగు వంకలు పొంగిపోలేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎగువన పడుతున్నటువంటి వర్షాలకి ప్రధానంగా ఒరిస్సా, ఛత్తీస్గఢ్ అలాగే అల్లూరు, ఏలూరు జిల్లాల్లో కూడా నిన్న మొన్న కొన్ని చోట్ల వర్షాలు పడ్డాయి. సో ఆ ఇంపాక్ట్ వలన ఈ ప్రభావం ఇంకొక 1-2 రోజుల పాటు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సో ఖచ్చితంగా ఆ ప్రాంత ప్రజలు కొంత అప్రమత్తం ఉండడంతో పాటు ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వర్షాలు వచ్చాయంటే కొన్ని చోట్ల గతులు తెగిపోవడాలు, రోడ్లు కొట్టుకెళ్లిపోవడాలు, సో దీంతో కిలోమీటర్లే పూర్తి స్థాయిలో వాళ్ళకి వాహనాలు కానీ ఇది కానీ వెళ్ళడానికి మార్గం లేక తీవ్ర అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో వీటి ప్రత్యామ్నాయ మార్గాలు ఉండడంతో ఏర్పాటు చేయడంతో పాటుగా ఖచ్చితంగా పక్కా రోడ్లు కానీ బ్రిడ్జిలు కానీ నిర్మించాలని ఎప్పటి నుంచో అడుగుతున్నారు. బట్ ఏజెన్సీ ప్రాంతాల్లో ఎన్నిసార్లు చేసినప్పుడు కూడా తరచూ ఇలా వర్షాలు వచ్చినప్పుడు మాత్రం అవి కొట్టుకెళ్ళిపోవడం ఇలాంటివి జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ లో కనిపిస్తుంది కూడా అలాంటి పరిస్థితి. అది మళ్ళీ వాగు తగ్గాలంటే మీకు ఒక ఫోటో లేదా ఒక రోజు పట్టేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. దీంతో కొంతమంది తాళ్లు కట్టుకోవడం లేకపోతే అటు ఇటు మనుషులుండి వాళ్ళని ఇటు నుంచి అటు తరలించేటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉందని మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. విశాఖ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు చింతపల్లి ఏజెన్సీ ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చామగడ్డ గొల్లపల్లికి వెళ్లే మార్గంలో 2 వాగులు పొంగి పొరడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో గిరిజన వాసులు బైక్ సాయంతో వాగు దాటుతున్నారు. సుమారు 10 గ్రామాల గిరిజన వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
అయిపోయింది.